ఎజెండా బేస్డ్ జర్నలిజాన్ని పత్రికలు తయారు చేస్తే దాని బాధితులు స్థానిక జర్నలిస్టులు అవుతారు. ఇప్పుడు తాజాగా ఒక వార్త రాసుకొచ్చింది, ఉరవకొండలో వైకాపా వీరంగం అంటూ ఈనాడు రాసుకొచ్చింది. ఈనాడు ఫోటోగ్రాఫరు, న్యూస్ టుడే, ఈటీవీ విలేకరులపై దాడి, సభలో జనం వెళ్ళిపోతున్న ఫోటోలు తీయడంపై అభ్యంతరం, 150 మందికి పైగా వెంబడించి పిడిగుద్దులు కురిపించినటువంటి వైను, సమీపంలో ఉన్న నిలువరించిన పోలీసులు. ఏం జరుగుతున్నాయి ప్రతి చోట కూడా? ఓ చోట జనం ఓ 1000 మంది వచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1000 మంది వచ్చినప్పుడు ఓ 100 మంది ఉచ్చబోసుకోవడానికి వెళ్తారు, తినటానికి పోతారు, తిరుగుతూ ఉంటారు. తెలుగుదేశం మహానాడు పెట్టినప్పుడు క్యాంటీన్ల దగ్గర లేకపోతే అక్కడే ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లలోకి పోలేదా జనాలు? పోతూ ఉంటుంటారు. ఓ చోట నుంచి బస్సులు వేసుకుని తీసుకొచ్చినప్పుడు ఆ బస్సుల్లోనే మళ్ళీ వాళ్ళు వెనక్కి పోవాలి. ఈలోపు ఏం చేస్తారు? తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ దగ్గర సభ పెడితే ఆ ఏరియాలో దుర్గగుడికి పోయిన వాళ్ళు లేరా? ఆ టైంలో లోపల సభ జరుగుతుంటుంది కదా, కొంతమంది తిరుగుతూ ఉంటారు. అది మనం అక్కడ ఖాళీ కుర్చీల ఫోటో తీసుకురావాలి. వీళ్ళకి ఎజెండా ఏంటి? మొత్తం జనం ఉన్న చోట ఫోటో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే జనం కూర్చున్న చోట ఫోటోలు వేయాలి బాగా నిండుగా, అది క్లోజ్ షాట్ తీసి వేయాలి. 1000 మంది కూర్చున్నా 25,000 మందో 1,00,000 మందో కూర్చున్నట్టు చూపించాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి వెనకాల సాధారణంగా ఫ్రంట్లో సీట్లు ఉన్నప్పుడు వెనకాల ఎందుకు కూర్చుంటారు? అక్కడ ఆ వెనకాల ఖాళీ సెట్లని ఫోటోలు తీయటం. అది ఇప్పుడు వీళ్ళు కూడా బిగిన్ చేశారు అనుకోండి. ఇప్పుడు సాక్షి వాళ్ళు అక్కడ చూపెడుతున్నారు చంద్రబాబు నాయుడు, ఖచ్చితంగా రేపో మాపో సాక్షి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొడతారు. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసేటువంటి వాళ్ళకి వాడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫోటోగ్రాఫర్లు తన్నులు తినేది మీరు, పోలీస్ కేసు పెడతారు. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అవతల ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో, ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తారేమో, వాళ్ళు బెయిల్ మీద వచ్చేస్తారు. తన్నులు తినేది మీరు, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగేది మీరు. అవసరం ఏమైనా ఉంటుందా అంటే తప్పదు. మనం బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్నప్పుడు సంస్థ కోసం పనిచేయాలి. కానీ అనవసరపు బాధితులు తెలుగుదేశం కోసం వీళ్ళు తన్నులు తినాల్సి వస్తుంది. వాళ్ళ డ్యూటీ కోసం అయితే ఆ గొడవ లేదు. సాధారణంగా ఫోటోగ్రాఫర్లకి డ్యూటీ ఏంటి? నాకు ఊహ తెలిసిన జర్నలిజం చేస్తున్నప్పటి నుంచి 94 నుంచి నేను చూసింది ఏంటంటే క్రౌడ్ ఉన్న ఫోటోలు తీస్తారు, చక్క స్టేజీ మీద ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఫోటోలు తీస్తారు. ఇప్పుడు అది కాకుండా మన పత్రికల ఎజెండాలకు అనుగుణంగా చేయాలి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారు అంటే ఖాళీగా కుర్చీలు ఉన్నాయనేది తీయాలి. అదే సాక్షిలో పనిచేస్తున్నా అంటే తెలుగుదేశంలో ఖాళీగా కుర్చీలు ఉన్నటువంటి తీయాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండు. దానివల్ల బలిపశువులు అవుతోంది. మొన్నటిదాకా ఏ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు అయితే గౌరవం పొందేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అదే కార్యకర్తల చేత తన్నులు తింటున్నారు.